అది బహిరంగ ప్రదర్శన కాదు. వివాహం, వధువుగా మారడం బహిరంగ ప్రదర్శనే, కానీ భార్య అవడం బహిరంగ ప్రదర్శన కాదు. ఎవరో కూడా స్త్రీ పురుషులు ఇద్దరు రోడ్డు మీద కలుసుకోరు, బహిరంగంగా 10 మందిలో వాళ్ళు నిలబెట్టరు. హల్లెలూయా. ఆ స్త్రీ పురుషుల యొక్క జీవకణాన్ని పొందుకోవడానికి రహస్య గదిలోకి వెళ్ళాలి. ఎప్పుడైతే ఆమె గదిలోకి వెళ్తా ఉందో, ఆ యొక్క గుడారపు దర్శనంలోకి వెళ్తా ఉందో, అప్పుడు ఆమె ఆ యొక్క జీవకణాన్ని పొందుకుంటుంది, విత్తనం పొందుకుంటుంది. అది రహస్యంగా, సీక్రెట్ ప్లేస్ లో, రహస్య గదిలో, ఒంటరిగా, అది నీ ప్రార్థన గదిలో, నీ గుడారపు దర్శనం పొందుకొని దేవుణ్ణి నువ్వు పొందుకోవడానికి, ఆ విత్తనాన్ని పొందుకోవడానికి, ఆ వాక్యపు విత్తనం పొందుకోవడానికి నీవు ఒంటరిగా దేవుని దగ్గరికి వెళ్ళాలి. హల్లెలూయా. ఎలా వెళ్ళాలండి? ఎంతమంది ఒంటరిగా ప్రార్థన చేస్తున్నారు గంటల తరబడి? దేవుని దగ్గర మీరు ఎంతమంది ఒంటరిగా ప్రార్థన చేస్తున్నారు? విత్తనం అంటే సిద్ధాంతం. ఏ సిద్ధాంతం అది? ఒక పాపి యొక్క మనిషిని పరిపూర్ణ మానవ స్వరూపం ఇచ్చి, అంటే వాక్య శరీరం ఇచ్చి, క్రీస్తుతో సమాన వారసత్వం ఇచ్చి, దేవుని యొక్క సింహాసనం మీద నిన్ను కూర్చుండబెట్టడానికి దేవుడు నిన్ను ప్రణాళిక రచించి సంకల్పించి, దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆయన కూర్చుండే సింహాసనం కూర్చుండబెట్టడానికి నీ పట్ల దేవుడు ప్రణాళిక రచించాడు. ఆయన ప్రణాళిక ఏంటంటే నిన్ను ఆయన సింహాసనం కూర్చుండబెట్టడానికి. ఆయన మీద సింహాసనం కూర్చోవాలంటే నీకు ఏం కావాలంటే పరిపూర్ణ మానవ స్వరూపం కావాలట. దాన్నే థియోఫనీ శరీరం అంటున్నాం. ఏమన్నా వింటున్నారా? పరిపూర్ణ మానవ స్వరూపం ఏంటండి? థియోఫనీ శరీరం. ఆ థియోఫనీ శరీరం అంటే ఏంటది? ఇదిగోండి, ఇది థియోఫనీ శరీరం. ఈ శరీరంలో లక్షణాలు ఉన్నాయి: విశ్వాసము, సద్గుణము, జ్ఞానము, ఆశానిగ్రహము, సహనము, దైవభక్తి, సహోదర ప్రేమ. ఈ యొక్క 7 లక్షణాల బట్టి ఈమె పరిపూర్ణ పరిశుద్ధాత్మ పొందుకొని ఈమె తలరాయిని కలుసుకోవడానికి సిద్ధపడతా ఉంది. తలరాయి ఎవరంటే క్రీస్తు ఉన్నాడు. ఇప్పుడు ఈ థియోఫనీ ఎవరికైతే ఉందో వారిని ఈ యొక్క క్రీస్తు కలుసుకుంటాడు. హల్లెలూయా. ఇప్పుడు విత్తనం అంటే వాక్యమై ఉన్నది, అది ఒక సిద్ధాంతమై ఉన్నది. అది ఏ సిద్ధాంతం అంటే ఒక పాపి యొక్క మనిషిని తీసుకొని ఆ యొక్క మనిషిని దేవుడు పరిపూర్ణ మానవ స్వరూపం ఇచ్చి, అంటే థియోఫనీ శరీరం ఇచ్చి, వాక్య శరీరం ఇచ్చి, క్రీస్తుతో సమాన వారసత్వం ఇచ్చి, దేవుని సింహాసనం